చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. 15 ఏళ్ల తక్కువ కాకుండా అలయన్స్ ఉండాలని మనస్ఫూర్తిగా నేను ఆ శక్తిపీఠాన్ని ఆనేసి చెప్తా ఉన్నాను. కానీ అధికార యంత్రాంగం నాకు మీ సహకారం కావాలి. నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకునే, లేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ కొడుకుని. నేను కష్టాలు నాకు తెలుసు. జీతాలు రాకపోతే స్కూల్లో నుంచి బయటికి పంపించేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. నాకు అవి తెలుసు. నాకు కరెక్ట్గా కూర్చోబెట్టి 1వ తారీఖు జీతాలు రావు, 7కో 8కో వస్తే స్కూల్ నుంచి పంపించేసేవాళ్ళు నన్ను. అవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. నా కష్టాలు తెలియదని చెప్పకండి ఎవరు, నా కష్టాలు తెలుసు. అందుకే నిన్న ఎందుకు తగ్గి మాట్లాడతానంటే కష్టాలు తెలిసిన వాడిని కాబట్టి. నాకు అధికారం అలంకారం కాదు, అధికారం బాధ్యత నాకు. కానీ నాకు పిఠాపురం బాగుండాలి. నేను చాలా చాలా స్పష్టంగా ఉన్నాను. లా అండ్ ఆర్డర్ కనుక ఎవరన్నా సరే ఇష్టారాజ్యంగా ఎవరన్నా సరే ఇష్టం వచ్చినట్టు చేస్తే తొక్కి నారత్తిస్తాను ఒక్కొక్కరికి. మా ఇష్టం కుదరదట్లా. ఇది చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది నేను తెగించి వచ్చాను రాజకీయాల్లో, గుర్తుపెట్టుకోండి. గుండాలకి చంపేస్తానంటారు నన్ను. మొన్న అడవుల్లోకి వెళ్ళాలంటే నక్సలైట్లు మందు పాత్రలు పెడతారంటే పెడితే పెట్టండి, పేలిపోతాను. కానీ నేను ఆపను నడక. అంత తెగించున్నాను, నేను గుర్తుపెట్టుకో. ఎందుకంటే నేను అభివృద్ధి కావాలి. పోలీస్ వ్యవస్థ ఏం చెప్తారు, సార్ అక్కడ వెళ్తే మీరు మందు పాత్రలు ఉంటాయి, ఇబ్బంది పెడతారు, భయపెడతారు. భయపడేవాడిని రాజకీయాల్లోకి రాకూడదు. మంచి చేయాలని వచ్చేది, నాకు భయం లేదు. నాకు అంటే ఇంత తెగించిన వాడిని ఆకు రౌడీలు కానీ చిల్లర వేషాలు వేసేవాళ్ళు కానీ నేను భయపడతానా? అందుకని చాలా జాగ్రత్తగా ఆలోచించి అందరూ దయచేసి మసలండి. ఎందుకంటే నేను తెగించానంటే మటుకు ఇంకెవరు తెగించరు, అంత పిచ్చగా తెగిస్తాను నేను. ఎందుకంటే నేను నిన్న ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఎందుకు క్షమాపణ చెప్పాలి? నేను బాధ్యత అడిగాను, మీ ఓట్లు అడిగాను నేను. తిరుమల నాకు డైరెక్ట్గా నాకు సంబంధం లేకపోవచ్చు, కానీ నేను దాంట్లో భాగస్వామ్యం ప్రభుత్వంలో. మీరు నారా చంద్రబాబు గారు గెలవకపోయినా, నేను గెలవకపోయినా, 164 మంది ఎమ్మెల్యేలు గెలవకపోయినా టీటీడీ బోర్డు ఎక్కడి నుంచి వస్తుంది? చైర్మన్ ఎలా నియమితం అవుతాడు? ఆయన ఈఓ ఎలా నియమితం అవుతారు? ఈఓ ఎలా నియమితులు అవుతారు? మేము గెలిస్తేనే మీరు, అది ఎక్కడి నుంచి వచ్చింది? మా గెలుపు మీరిస్తే. అందుకు మీకు నేను క్షమాపణలు చెప్పాను. నేను కోరుకునేది ఒకటే, ఎప్పుడో చెయ్యని తప్పుకి జపాన్ లాంటి దేశంలో ప్రధానమంత్రి ఆయన పుట్టక ముందు జరిగిన తప్పుకి ఆయన పార్లమెంట్లో క్షమాపణలు చెప్పాడు. మనం నేర్చుకోవాల్సింది అది. వాళ్ళు చేయకపోయినా 3 తరాల ముందు తప్పు చేసినా క్షమాపణలు చెప్పారు. నేను ఈ రోజున అడుగుతుంది, టీటీడీ బోర్డు పాలక మండలి చైర్మన్ గారు కానీ, సభ్యులు కానీ, ఈఓ కానీ, ఏఈఓ కానీ, మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణలు చెప్పండి. నేను క్షమాపణలు చెప్పినప్పుడు మీకు క్షమాపణలు చెప్పడానికి నామోషి ఏంటి? బాధ్యత తీసుకోండి, బాధ్యత తీసుకోవాలి. ఇది చాలా బాధ కలిగించేది. మాకు సంబంధం లేదంటే ఎట్లా? నా తప్పు కాదంటే రాజు 7 చేపలు కదలా, మరి ఎవరు చేస్తారు ఇది? నాకేం సరదా నాకు క్షమాపణలు చెప్పడం? నేను దోషిగా నిలబడాలా ఇలాంటి సంఘటనలో? అందుకని ఎందుకు నేను డాంపెన్ చేశాను, ఎందుకు తగ్గించాను సంక్రాంతి సంబరాలంటే, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళంటే చనిపోయిన 6 మంది వారి కుటుంబ సభ్యులు దేవుడు పట్టుకెళ్ళిపోయాడు అంటున్నారు. 36 మంది గాయపడితే ప్రతి ఒక్కరిని పేరు పేరున పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి 100 మంది మీద పడిపోయారు. ఎంత ఉంటుంది ఒక ఆడపడుచు మీద పడిపోతే, పెద్ద ఆవిడ మీద పడిపోతే? తమిళనాడు నుంచి వచ్చారు. ఎలా ఉందమ్మా మీకంటే, కడవలు పాత్రికాంగయ్యా, కడవలు వెళ్ళి ఎడుతున్నాం, దేవుడు బయటికి తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నారు. ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని, కానీ ఏం చేస్తాం, మా కర్మ ఇలా కాలిందని. అది దేశం తాలూకు దౌర్భాగ్యం. ప్రజలు ఇంత బాధ్యత ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి. నాకు నిన్న కరిగిపోయాను నేను.
వీళ్ళకి క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం? ఏఈఓ కానీ, ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ, ఈఓ శ్యామలరావు గారు కానీ, చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ, టీటీడీ బోర్డు సభ్యులు, పాలకా మండలి సభ్యులందరూ కానీ, మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటే అప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణలు చెప్పండి. మీరు క్షమాపణలు చెప్పి తీరాలి, వేరే దారి లేదు మీకు. మీరు క్షమాపణలు చెప్పడం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావు, కానీ కనీసం ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. అది మటుకు జ్ఞాపకం పెట్టుకొని అందరూ తగ్గి క్షమాపణలు చెప్పండి. చాలా అవసరం ఇది. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం మీరు చేసిన తప్పుకి సంబరాలు జరుపుకోవడానికి ఆలోచిస్తూ ఉన్నారు. 4 లక్షల మంది ప్రజలు గరుడోత్సవాలకు వస్తే క్రౌడ్ మేనేజ్మెంట్ చేయగలిగేవాళ్ళు, అక్కడ చేయలే. 2500 మంది. చాలా బాధ అనిపించింది. ల్యాక్ ఆఫ్ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్ లేక, ఎవరిని ఎంతమందిని కూర్చోబెట్టాలి ఈ ఆలోచన లేక, అది కానిస్టేబుల్స్గా దగ్గర నుంచి అధికారులు, ఎస్ఐలు, సిఐలు, 1100 మంది పైచిలకు పోలీసు. కానీ దురదృష్టం జరిగిపోయింది. సో నేను ఈ సందర్భంలో నేను ఒక కొత్త ప్రయాణం మొదలు పెడుతున్నాను. 6 నెలల తర్వాత ప్రతి జిల్లాకి వస్తాను. అది మనం పిఠాపురంతో మొదలు పెడుతున్నాను. ప్రతి గ్రామం, మన ఉప్పాడ దగ్గర నుంచి మత్స్యకార గ్రామాలు కావచ్చు, ప్రతి గ్రామం నేను వెళ్ళి కనుక్కొని, ఎందుకంటే నేను పనిచేయడానికి వచ్చాను మీకోసం. నేను నాయకులందరినీ కలుపుకెళ్తాను. అది వర్మ గారు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు, ప్రతి ఒక్కరు, మా జనసేన నాయకులు కావచ్చు, పేరు పేరున నేను చాలా బాధ్యతగా ఉంటాను. ఇంత పని చేసేవాడిని అది గొడవ పెట్టుకోవాలంటే నేను వెనకండి, అది కూడా గుర్తుపెట్టుకోండి. నాకు అంత తెగింపు ఉండదు. మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్, ఎన్నికల ముందలు చేరాం. మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చేగల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది. అందరం అంటే ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు, ఎర్రంనాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్, వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ, ఎందుకంటే అది స్ట్రాటజిక్ అసెట్, భారతదేశానికే కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకుని సంప్రదింపులు చేసాం. 7 నెలల్లో సాధించుకున్నాం. సార్, తెలంగాణలో ముఖ్యంగా క్యాడర్లో ఆశలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ తెలంగాణకు సంబంధించి? తెలంగాణకు వచ్చేగల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ 1,60,000 మంది సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది. ఇది 2014 తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నా, మీ అందరికి తెలిసిన విషయమే. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఫైనల్గా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, అవును, ఆకలి ఉండకూడదు. మళ్ళీ మీరు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరిక అన్కండిషనల్, ఎన్నికల ముందలు చేరాం. మేము ఎప్పుడు కోరేది తెలుగు రాష్ట్ర ప్రజల కోసం, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం మేము అహర్నిశలు పనిచేస్తాం. దాంట్లో భాగంగా విశాఖ ఉక్కుకు వచ్చేగల ఆనాడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఉద్యమం జరిగింది. అందరం అంటే ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ కలిసికట్టుగా పోరాడి ఉక్కు ఫ్యాక్టరీ సాధించారు. ఆ ఉక్కు ఫ్యాక్టరీ గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇట్లనే పరిస్థితి వస్తే ఆనాడు బాబు గారు, ఎర్రంనాయుడు గారు సంప్రదింపులు చేసి విశాఖ ఉక్కుని కాపాడుకున్నారు.
అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వంతో మన నిర్మలా సీతారామన్ గారు, కుమారస్వామి గారు కలిసికట్టుగా కూర్చుని విశాఖ ఉక్కుని కాపాడుకోవాలంటే వాళ్ళు అదనంగా నిధులు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే పవర్, వాటర్ సబ్సిడీ ఇచ్చి ఉక్కు ఫ్యాక్టరీ, ఎందుకంటే అది స్ట్రాటజిక్ అసెట్, భారతదేశానికే కాపాడుకోవాలి, ప్రైవేటీకరణ జరగకుండా చేయాలి అనే లక్ష్యంతో మేము మాట్లాడుకుని సంప్రదింపులు చేసాం. 7 నెలల్లో సాధించుకున్నాం. సార్ తెలంగాణలో కూడా ముఖ్యంగా క్యాడర్లో ఆశలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ తెలంగాణకు సంబంధించి? తెలంగాణకు వచ్చేగల పార్టీలో పునర్నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తే సభ్యత్వాలు ఇప్పటికీ 1,60,000 మంది సభ్యత్వాలు, క్రియాశీలక సభ్యత్వాలు తీసుకుంటాం జరిగింది. ఇది 2014 తర్వాత నేను సభ్యత్వంలో యాక్టివ్గా ఉన్నా, మీ అందరికి తెలిసిన విషయమే. గతంలో మాకు తెలంగాణలో హైయెస్ట్ మెంబర్షిప్ ఉండేది 4 లక్షలు. ఇది మాకు 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు మాకు 4 లక్షల సభ్యత్వం ఉండేది. అలాంటిది ఇప్పుడు ఎమ్మెల్యేలు లేకపోయినా 1,60,000 మంది సభ్యత్వాలు స్వచ్ఛందంగా ప్రజలే వచ్చి తీసుకున్నారంటే ఇంకా తెలుగుదేశం పార్టీ పైన తెలంగాణ ప్రజలకి ప్రేమ ఉంది, ఆశ ఉంది. పార్టీ పునర్నిర్మాణం పైన మేము అందరం చర్చిస్తున్నాం. త్వరలోనే మా భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. సార్ ఫైనల్ గా అంటే ఎన్టీ రామారావు గారు ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినాలి, ఆకలి ఉండకూడదు అన్నారు. మళ్ళీ మీరు అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసి ఈరోజు ప్రతి పేదవాడు కడుపు నిండుతున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ రెస్పాన్స్? అంటే మీరు చూస్తే అన్నగారు తీసుకొచ్చిన సంస్కరణలు కేవలం ఆకలి తీర్చేదే కాదు, పక్కా గృహాలు అందించాలి, జనతా వస్త్రాలను తీసుకొచ్చారు. సో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణలన్నీ మేము ముందలు తీసుకెళ్తున్నాం. చాలా దిక్కడలో కూడా ఆయన తీసుకొచ్చిన కార్యక్రమాలు చూసి ఇప్పుడు మారింది, కాలం మారింది, అవసరాలు మారినాయి. మారిన అవసరాలు పరిగణనలో తీసుకుని ఇప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలు మేము ఆంధ్ర రాష్ట్రంలో అమలు చేస్తాం జరుగుతుంది. ఓకే, సంబంధించి ఆయన టీటీడీ చైర్మన్ క్షమాపణ కోరాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, మరి అదే ఎలా ముందుకు వెళ్ళాలి సార్? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం కదండి. ఇట్ ఈస్ నాట్ తెలుగుదేశం పార్టీ స్టాండ్. అది మీటింగ్ దావోస్ పర్యటన అయిన తర్వాత దాని మీద నేను స్పందిస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, ఉంటానమ్మా. జై హింద్. థ్యాంక్ యూనా. ఫోటో లాస్ట్ దగ్గర మైక్ ఎవరు, మన మైక్ ఎవరు తీసుకుంటున్నారు? చెప్పానమ్మా, చెప్పాను.